హాయ్ హలో అందరికీ ఆదాబాద్ సే గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మా వరలక్ష్మి 5:30కి అయితే ఫోన్ చేసింది. అప్పుడైతే జర రిలాక్స్గా నిద్రపోతుంటే మళ్ళా చేస్తుందేమో అని అనుకున్నా, కానీ కుదరలేదు. సరేలే ఏం చేద్దాం, మేము వచ్చే వరకు ఇంట్లో ఏదైనా పని చేద్దామని ఆమె నైట్ చెప్పింది. బాసనలు జర దోమేసి మొత్తం బాసనలు దోమేసిన. ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా బిందెలన్నీ తోమేసి నీళ్ళు పట్టమన్నది. సరేలే అప్పటి వరకు వస్తుంది కదా అని పట్టిన తర్వాత ఇంకా రాలేదు. అది ఏందబ్బా ఏంది, ఇంకా వెయిట్ చేసి ఇంకా నా వల్ల కాక ఇల్లు బి క్లీన్ చేసిన తర్వాత మళ్ళా వచ్చి చూశాను బయట ఏమైనా ఉందేమో, వరలక్ష్మి మజాక్ ఏమైనా చేస్తుందేమో అని అనుకున్నాను, కానీ ఇంకా రాలేదు. అట్లుంటుంది భయ్య, ఈ లేడీస్ ఉన్నారే మారరు. మన జీవితానికే అంకితం ఈ కష్టాలు, ఈ ముప్పులు అన్నీ. మళ్ళీ ఏమైనా అంటేనేమో నేనేం చేశాను అని అంటారు. ఇది ఎంతమందికి తెలుసు? ఇదంతా ఇతనేంది మొత్తం బండలు చూపిస్తున్నాడు అంటే ఎంత తెల్లగా అయినాయేమో అని కొద్దిగా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే మా వరలక్ష్మి వచ్చింది. చూస్తూ రబ్బా చాలా అయిందా? మమ్మీ డాడీని చూసినావా? ఇంకెవరినైనా చూస్తావా? నేను బట్టి ఇల్లు మొత్తం క్లీన్ చేసి బందెలు బట్టి అన్ని బట్టి ఇంకా ఎంతసేపుకి వస్తావమ్మా నువ్వు? బస్ దొరికా 7 అవుతుంది. సరే నేను ఇంకా ఆడ నీళ్ళు తాగాలి, ఉడుకు నీళ్ళు పెట్టుకున్నా, బాత్రూమ్ రాలేదు. ఇంకా ఉండి ఆమె వచ్చిన తర్వాత, ఓయ్ నేను గుడి పూజ చేయను, రేపు చేస్తాను, నువ్వేం చేయంటే నువ్వు స్నానం చేసుకో, నేను లాస్ట్కి బాత్రూమ్ కడిగి స్నానం చేసుకుంటా అంటే ఏదో అన్న గసగస అలా అరుస్తే, దాని తర్వాత ఆమె ఫస్ట్ పోయి ఫ్రెష్ అప్ అయి తర్వాత నేను స్నానం చేసుకునే ముంగట బాత్రూమ్ అయితే కడగడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు ఆమె కడుగుతుంటే ఎందుకో నాకు వెరైటీగా అనిపించింది, కొద్దిగా డస్ట్ అనేది పోలేదు అని అనిపించింది. సో భలే కడుగుతావమ్మా నువ్వు. దాని తర్వాత కడిగి ముంగట ఇలా చేస్తుండగా చొప్పు తెగిపోయింది. అట్లే ఉంటుంది మన పరిస్థితులన్నీ. లాస్ట్కి అయితే మెంతులు ఉంది కదా, మెంతులు అయితే తాగుతా. ఎందుకంటే నా బాడీ కెమికల్ ఎనామిల్ వర్క్లో వేసి బాగా హీట్ ఉంటుంది. సో ఇది తాగడం వల్ల కొద్దిగా సలువ అవుతుందని నాకు వేరే అన్న వాళ్ళు చెప్పారు. సో అందుకని వారంలో ఇది 2 సార్లు అయితే ఇది తాగుతాను భయ్య. ఇట్లా నేనైతే ఆల్రెడీ మిక్సీ పెట్టిన, ఏమో అడిగిన ఫ్రై చేసి మిక్సీ పెట్టా అంటే ఇట్లా పెట్టింది. సో ఏం చేద్దాం, ఇంకా నా కోసమే ఇదే నేను తాగుతా. వారంలో 2 సార్లు తాగుతా, కొద్దిగా మనం బి జర రిలీఫ్ ఉండడానికి. ఇది ఎందుకంటే ఇట్లా మిక్సీ పట్టే బదులు డైరెక్ట్ తిని కొరుక్కొని తినడం మేలు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది, గసక ఉంది కదా, అందుకు. మొత్తానికైతే స్నానం చేసుకొని బయటికి రాగానే జర కొద్దిగా పూజ చేసేసి ఏమైనా చేసింది పూజ. సో పూజ చేసి కొద్దిగా అన్నాను, మెడ పట్టుకుందబ్బా వన్ సైడ్, బాగా పెయిన్ అవుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదంటే, సరే నా దగ్గర దివ్య దర్శనమా అది ఏదో జెండు బామ్ ఉంది అని అనిండే. సో సరేలే అని జెండు బామ్తో అయితే అలా రాసింది, కానీ అది ముక్కుకు పెట్టుకునేది, కానీ మా పిచ్చ ఆమె ఏడేడో పెడుతుంది. సరేలే రాస్తుంది కదా అని అనుకుంటే అబ్బా అయ్యా ఇంత పెయిన్ అవుతుంది, జర మెల్లగా అంటే నవ్వుతుంది. ఓ బాత్రూమ్ కడిగినందుక, ఇల్లు కడిగినందుక, లేకపోతే ఇంకేందా, ఆ మంటకి నొప్పి పెడుతుంది భయ్యా. నిజంగా ఒక మనిషి పెయిన్ ఇంకో మనిషికి అర్థమవుతుంది అని అంటారు, కానీ నా భార్యకి మాత్రం అర్థం కాదు. ఎట్లా రుద్దుతుంది చూడు, బా నొప్పి అయితే భరించలేకపోయినా అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా చాలే ఇంకా ఆపే అంటే లేదు, నీ నొప్పి తెగాల, నా కోపం తగ్గాల అనుకుంటూ చేసింది. లాస్ట్కి అయితే స్కూల్కి వచ్చి స్కూల్లో ఇలా పెద్ద రూమ్లు ఉన్నాయి భయ్యా. సో సార్కి అయితే ఇలా మొత్తం కంప్లీట్గా రూమ్ అయితే కలర్ కొట్టించిండు. చూస్తురుగా మొత్తానికి అయితే మా మచూరి అన్నది ఇంట్లో గొడవ. లాస్ట్కి అయితే మచూరి తీసుకున్నా. నీ గరికారం అట్లుంటుంది. ఒక్కరోజు మీ ఇంటికి పోయి వచ్చినావు, నీకు అంత చేత కాదమ్మా? నేను నీ ఇంటికాడ ఉండి బెస్ట్ కదనే అమ్మ. మొత్తం పని చేసుకున్నా, పొద్దుగాల బాసనలు తోముకున్నా,
నీళ్ళు పట్టుకున్నా, బాత్రూమ్ కడిగినా, ఇంకా సరిపోదా నీ తల్లి? అయ్యాల తెలిసిందా అంటే నువ్వు చేసే కథలు అట్లున్నాయి. ఎవరేం చేసిర్రా? గిదేనా మర్యాద నువ్వు ఇచ్చేది? తొక్కల మర్యాద అంత ఇట్లనే చేస్తావు మమ్మీ నువ్వు. చేసేది ఇంత, అరిసేది ఓ అంత. ఎంతసార్లు చెప్పాలి మాకు? 8:30 కావస్తుంది. ఇప్పుడు తినే తిండి పెట్టు మచూరియా. ఆ జావా ఈ జావా నేర్చుకునేకి వాడు 50,000 ఖర్చు పెట్టిండు. పట్టుదల ఉంటే నేను ఆర్టిస్ట్ అవుతాను. ఏం ఆర్టిస్ట్ అయితే నేను లాస్ట్కి జీవితంలో ఇంకా ఆర్టిస్ట్ అయితే గడప ముగ్గులు నేర్చుకుంటాను. మరి ఇంకేం తేవాలా? రుమాల్ రోటీ అవుతున్నాయి అమ్మా, అప్పటికప్పుడు కావంట అవి. ఏం తీసుకురావాలేమో. ఇవి 10 రూపాయలకి 4, అప్పుడు 5, 6 ఇస్తుండే, ఇప్పుడు 4 చేసిర్రు. ఏదో ఒకటి కడుపులో పడితే చాలుగా మమ్మీ. నిమ్ము ఏడేసిన నేను తల్లి, నిమ్మే లేదు ఆడ. మీకు వస్తుంది, అన్ని స్మెల్లు వస్తాయి. నీకు ఫుల్ కావాలా అన్నాడు ఆయన. ఫుల్ వద్దురా నాయన, సింగిల్ చాలు మాకి. ఎందుకు? ఇంకేమని చేయొద్దా? నాకు మెడ పట్టుకుంది, మెడ చేయాలి ఎక్సర్సైజ్. భలే చేసినావు. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేమని చెప్తా? బాయ్. కోసం తెచ్చుకున్నాం మచూరియా. ఎంత మిలిగింది చూడు, ఇంకా ఇంత మిలిగింది. అన్ని రొట్టెలు మిలిగినాయి. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది నీకు? ఇంత తినలేము, కానీ ఏం చేద్దాం. ఈ మచూరియా చాలామంది కోటర్లో, మందులో, దానిలోకి ఇష్టపడతారు ఎక్కువగా. మీరు ఎక్కువ ఏది ఇష్టపడతారో చెప్పండి భయ్య. ఈ రొట్టెలోనే సరిగ్గా తింటలేవు, కానీ రుమాల్ రోటీలు అయితే రుమాల్ రోటీ మళ్ళీ ఇది ఏదో. ఇదంతా తింటావా నువ్వు? 10కి 4 రొట్టెలు చూపి ఎట్లున్నాయో. కానీ పర్లేదు, 6 ఉంటాయిగా. అన్నీ కదా నేను. అది ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.